రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. 19వ తారీఖు నాడు ప్రజల ఖాతాలో డబ్బులు జమయ్యే వాటి గురించి కూడా మనం ఈరోజు క్లియర్ గా తెలుసుకుందాం. తేదీ 19/6/2024 ఆసరా పింఛన్లు 4016, 6016, రైతు బంధు 5 ఎకరాలకు, రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం వీరికి మాత్రమే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, తెలంగాణ యావత్ ప్రజానికానికి ఈ వీడియో చేరడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్క మిత్రులు, శ్రేయోభిలాషులు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎల్లవేళలా మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం. 19వ తారీఖు ఆసరా పింఛన్లు 4016, 6016, రైతు బంధు 5 ఎకరాలు, రైతు రుణమాఫీ. మొట్టమొదటిసారిగా ఆసరా పింఛన్ల గురించి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48 లక్షల పైచిలుకు మంది ఆసరా పింఛన్ వాహులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. కారణం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డిసెంబర్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పాటు చేస్తే డిసెంబర్ 25న, జనవరి 25న ఇలా ప్రతి నెల చివరి మాసంలోనే ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతకు నాంది పలకాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను ప్రజలు ఈ విధంగా స్మరించుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డబ్బులను బ్యాంకుల్లో జమ చేయాలి, ఈ డబ్బులను బ్యాంకుల్లో జమ చేయాలి అని ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. మరి ఈ డబ్బులు బ్యాంకుల్లో ఎలా జారీ చేస్తారు, ఎప్పుడు జారీ చేస్తారు, మరి పెరిగిన ఆసరా పింఛన్ల గురించి ఊసేంది ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా మనకు ఎన్నికల హామీలో భాగంగా 2016 రూపాయలని 4016 రూపాయలకి, 4016 రూపాయలని 6016 రూపాయలకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తా అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రజలు ఎంతో ఆతృతతో, ఆశావాహంతో ఎదురు చూస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా బయటికి తీసుకొని రాలేదు. మరి ప్రజల నుంచి ఈ విధంగా తీవ్రమైన వ్యతిరేకత రావడం పట్ల ప్రభుత్వం ఈ పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను ఈ జూన్ నెలలోనే విడుదల చేసి జూలై మొదటి వారం నుంచే 2016 నుంచి 4016 రూపాయలకి, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి పూనుకొనడం జరుగుతుంది. మరి ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారనే దానిపైన ఎలాంటి విషయము స్పష్టత లేదు. అందరూ ఈ 25 నుంచి 31 మధ్య కాలంలో పోస్ట్ ఆఫీస్ లోనే ఇస్తారని చాలా మంది కూడా పేర్కొనడం అయితే జరుగుతుంది. కానీ చాలా మంది మిత్రులు కూడా పోస్ట్ ఆఫీస్ కంటే, రేషన్ షాపులో కంటే బ్యాంకుల్లో వేయాలి, ఈ బ్యాంకుల్లో డబ్బులు వేస్తే ప్రతి నెల మొదటి వారంలోనే ఆసరా పింఛన్ వాహులకు ప్రతి ఒక్కరికి పింఛన్ అందుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కొత్తగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ప్రజాపాలన దరఖాస్తులో అప్లై చేసుకున్నారో వారందరికీ కలుపుతూ, అదేవిధంగా ఎవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికేట్స్, ఫేక్ గా సదరం సర్టిఫికేట్స్, ఎవరైతే ఫేక్ గా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించారో వారందరినీ తీసివేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులనైతే జారీ చేయబోతుంది. మరి దీనికి సంబంధించిన
పూర్తి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఇది పింఛన్ వాహులకు అదిరిపోయే శుభవార్తనని చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న యావత్ తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు జూన్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మీ జిల్లాలో ప్రారంభం అయ్యిందా? ఒకవేళ ప్రారంభం అయితే మీరు ఇప్పటివరకు తీసుకున్నారా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక రైతు బంధు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు ఇది ఒక బంపర్ శుభవార్తగాని చెప్పుకోవచ్చు. కారణం 7,500 రూపాయల రైతు భరోసా 5 ఎకరాల వారికి మాత్రమే లిమిట్ కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వ్యవసాయ నిమిత్తం ఎవరైతే తన భూమిని సాగు చేస్తారో వారందరికీ 7,500 రూపాయలకు ఎకరం చొప్పున పంపిణీ ఉంటుంది. మరి ఈ 7,500 రూపాయలను 2 దఫాలుగా పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. మొదటి దఫా ఈ జూన్ జూలైలో పంపిణీ చేస్తే పెట్టుబడికి ఉపయోగపడుతుంది. రెండవ దఫా 2,500 రూపాయలను డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తే పంట కోత సమయంలో రైతన్నలకు చేదోడు వాదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వినూత్నమైన ఆలోచనతో రైతు బంధుకు పూనుకోవడం జరుగుతుంది. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకేసారి దఫాల వారీగా 1 నుంచి 5 ఎకరాల వారికి ఒకసారి, మిగతా ఎకరాల వారికి ఒకసారి అనే ఉద్దేశంతో పంపిణీ చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజానీకం వేచి చూస్తున్న విషయం రైతు రుణమాఫీ. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి కూడా 30,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికను సమర్పించింది. బాండ్లను అమ్మడం ద్వారా 30,000 రూపాయలను 30,000 కోట్లను అప్పుగా తీసుకొని రైతు రుణమాఫీ చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. మరి ఈ రైతు రుణమాఫీ 3 దఫాల్లో 75,000 మొదటి దఫా కింద, 50,000 రెండవ దఫా కింద, 75,000 మూడవ దఫా కింద జూలై 15 నుంచి 25 నుంచి 30 వరకు మొదటి దఫా, 30 నుంచి ఆగస్టు 5 వరకు రెండవ దఫా, ఆగస్టు 5 నుంచి 15 వరకు మూడవ దఫా కింద యావత్ తెలంగాణ రైతన్నలకు రైతు రుణమాఫీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. మరి ఎవరైతే ఈ కట్ ఆఫ్ డేటుకు సంబంధించి అర్హులుగా లేరో, ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికి సంబంధించి గ్రామ పంచాయతీలో క్లియర్ కట్ గా పేరు, ఊరు, భూమి, పట్ట పాస్బుక్ దారి పేరు, పట్ట పాస్బుక్ నంబర్తో సహా అతికించి వారందరికీ మాత్రమే డబ్బుల రుణమాఫీ కార్యక్రమం ఉండబోతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే గ్రామ పంచాయతీల్లో జరిగే 12,751 పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన జెండాను నిలబెట్టుకుంటుంది. ఎందుకనగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ రైతన్నలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ ప్రభుత్వం పోవాలి అని నిర్ణయించుకునే అధికారం ఉంది. దాదాపు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 70% పై చిలుకు ఓట్లు వీరివే ఉన్నాయి. కావున ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.